అనగనగా ఒక పచ్చని పల్లెటూరు. అక్కడ 8 ఏళ్ల అర్జున్ అనేవాడు ఉండేవాడు. సాయంత్రం అవ్వగానే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అర్జున్కి తన స్నేహితులంటే చాలా ఇష్టం. తన గుర్రం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. గుర్రాన్ని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఊరంతా టకటకాని తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు ఆడుకుంటున్న సమయంలో ఒక గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూడగానే భయం వేసి చెట్టు వెనకల దాక్కున్నాడు. తరువాత ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆ రోజు రాత్రి గోడ మీద గీస్తున్న బొమ్మలను చూసి వాళ్ళ నాన్నగారు అర్జున్, శాలిక పట్నం వెళ్ళి చదవాలి అని గట్టిగా అరిచారు. అర్జున్ ఏమి చెయ్యలేక కంటి నిండా నీళ్లతో కలలన్నిటినీ వదిలేసి సిటీ బస్ ఎక్కాడు. సిటీకి వెళ్ళాక కూడా అదే లోకం. అలా నడుస్తూ గోడకి గుద్దుకుంటాడు. పక్కకి చూస్తే హార్స్ రైడింగ్ స్కూల్ అని ఉంది. వాళ్ళ అమ్మ నాన్నగారు కంటి నిండా నీళ్లతో సిటీలో వదిలేసి వెళ్ళిపోతారు. అర్జున్ తన కలలన్నిటినీ మళ్ళీ చేరుకోగలుగుతాడా? పక్కనున్న హార్స్ రైడింగ్ స్కూల్కి వెళ్ళగలుగుతాడా? పార్ట్ 2 చూసేయండి.